అందరికీ నమస్కారం. నా పేరు రమాభాస్కర్ దేవరకొండ. నటి హేమ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో అసలు నిజాలు చెప్పరు. రేవు పార్టీకి వెళ్ళానా లేదో చెప్పరు. పోలీసులు కేసు బుక్ చేశారా లేదో చెప్పరు. బిర్యానీ వండారా లేదో చెప్పరు. బెంగళూరులో ఫామ్ హౌస్ నుంచి వీడియో చేశానా లేదో చెప్పరు. చెప్పకుండా ఏం చెప్తారు? నేను పర్సనల్గా నా పని చేసుకుంటూ ఉంటే కొంతమంది జర్నలిస్టులు, టీవీ యాంకర్లు, ఛానల్స్ వారు నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించి సెటిల్మెంట్లు చేస్తామని చెప్పి ఫోన్లు చేస్తున్నారని చెప్తున్నారు. అంటే జర్నలిస్టులు ఇలాంటి సెటిల్మెంట్లకి, బ్లాక్మెయిలర్స్కి అతీతం కాదని మరోసారి రుజువు అవుతోంది. ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి? నిన్న మొన్న వేణుస్వామి గారి వైఫ్ అన్న మాటలు, TV5 మూర్తి గారు 5 కోట్లు అడిగారని, ఎప్పుడో 7 ఏళ్ల క్రితం అడిగారని చెప్తోంది. ఇప్పుడు దాని మీద మూర్తి గారు కోరకుండానే జర్నలిస్ట్ సంఘం వెళ్ళి ఉమెన్ కమిషన్ కంప్లైంట్. ఇక్కడ వేణుస్వామి చేసిన తప్పుకి సారీ చెప్పాడు, నోరు మూసుకుంటానని చెప్పాడు. అక్కడితో అయిపోతే బాగుండు. అయినా కూడా ఆయన ఫ్యామిలీని పట్టుకుని ఛానల్ వాళ్ళు కెలుకుతూ ఉంటే వారి వైఫ్ బయటకు వచ్చింది. వచ్చి చాలా అసహ్యంగా మాట్లాడింది అనుకుంటే అది వేరే సంగతి. ఆవిడ మా ఇంటి ఆడబొచ్చు, ఏమనడానికి లేదు. కానీ ఆవిడ మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదని చెప్పి నేను ఇంకో వీడియో చేశాను. బ్రాహ్మణ సంఘాలు హెల్ప్ కావాలంటుంది. ఎవడొస్తాడమ్మా, నీకు నీ మొగుడుకున్న నోటు తోలికబడ్డాడు. అలాగే ఇక్కడ మూర్తి గారి విషయంలో కూడా జర్నలిస్ట్ సంఘాలు వెళ్ళి ఉమెన్ కమిషన్ ఫిర్యాదు. మరి సాక్షిలో పనిచేసే జర్నలిస్టులు కూడా జర్నలిస్టులే కదా. రేపొద్దున వారికి కష్టం వచ్చినా ఈ జర్నలిస్ట్ సంఘాలు వెళ్తాయా? వారు ప్రెస్ మీట్ పెట్టి వేణుస్వామిని బండబూతులు తిడుతున్నారు. వేణుస్వామి గారికి ఉన్న ప్రాబ్లము నాగార్జున గారి ఫ్యామిలీ మీద వేసిన కంప్లైంట్, వేసిన డైలాగు, వేసిన అక్కర్లేని మాటలు. అది నాగార్జున గారి ఫ్యామిలీ చూసుకోవాలి. మధ్యలో తగుదనమ్మా అని ఈ ఛానల్స్ అన్నీ పడతాయి. ఈ ఛానల్స్ పడడానికి కారణం ఏంటంటే వేణుస్వామి అనేవాడు తన నోటి దూలతో వాడు పార్టీకి అసోసియేషన్ అయ్యానని ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో చెప్పుకుని ఏడిచాడేమో, మనకు తెలియదు. అది వాడికి ఏ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. మూర్తి గారు ఏ పార్టీకి సపోర్టో ప్రజలందరికీ తెలుసు. మూర్తి గారు పత్తిత్తు కావచ్చు, అందులో తప్పులేదు. కానీ మూర్తి గారిని సపోర్ట్ చేసేవాడు ప్రతివాడు పత్తిత్తు అని ఎలా అనుకోవాలి? వేణుగారిని విమర్శించేవాడు పత్తిత్తు కావచ్చా, కాకూడదా అనేది వేరే సంగతి. వేణుగారిని సపోర్ట్ చేసేవాడు ఎవడు పత్తిత్తు కాదు, విమర్శించేవాడు కూడా పత్తిత్తు కాదు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మూర్తి గారు ఏదైనా పట్టుకుంటూ వదిలిపెట్టాడు, తెగిదాకా లాగుతాడు. అది పిల్లిని రూమ్లో పెట్టి కొట్టినట్టుగా చేస్తాడు ఆయన. సో వేణుస్వామి గారు వాళ్ళ వైఫ్ దాన్ని అవకాశంగా తీసుకుని అడ్డమైన వాగుడు అయింది. ఇక్కడ నేను చెప్పొచ్చేది, ఇప్పుడు హేమ గారు మాట్లాడిన మాట ఏంటంటే, చీఫ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ కావాలి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ కావాలి. వాళ్ళకి పని ఏం లేదు. శతకోటిలింగంలో బోల్డింగం హేమకి ఏదో పర్సనల్ ప్రాబ్లం వచ్చింది, చీఫ్ మినిస్టర్ గారు కలెక్ట్ చేసుకోవాలి. ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు సేవ చేయడం కోసం, ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడుతున్నారు. వాళ్ళని వదిలేయండి. మీ శతకోటి బోల్డింగాల్లో బోల్డింగాలు మీరు. ఇక్కడ వేణుస్వామి కానీ, హేమ కానీ, మూర్తి గారు కానీ. మూర్తి గారు అడగలేదనుకోండి, మూర్తి గారు పాపం తనదైన శైలిలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన కొంతవరకు కరెక్ట్గా కనిపిస్తుంటాడు, తప్పేం లేదు. కానీ ఏది తెగిదాకా లాక్కూడదని మూర్తి గారికి ఒక చిన్న సలహా, తీసుకుంటే తీసుకుంటారు. ఆయన జర్నలిస్ట్గా ఆయన చేయాల్సిన పని చేయాలి. కానీ తెగిదాకా లాగడానికి ఇది కరెక్ట్ కాదు. తెగిదేలాగితే ఎవడైనా ఏదో ఒకటి అంటుంటాడు. ఇప్పుడు ఏమైందంటే యూట్యూబ్లోనూ సామాజిక మాధ్యమాల్లోనూ డబ్బులు వస్తాయని తెలిసి ప్రతివాడు వీడియోలు చేస్తున్నాడు. నాలాగా డబ్బులు రావడం ఎంత కష్టం అనేది చాలామందికి తెలుసు.
నాకు కూడా తెలుసు అంత ఈజీగా డబ్బులు రావు. అంత ఈజీగా డబ్బులు వస్తే అందరూ ఇదే పని చేస్తారుగా. సో చెప్పొచ్చేది ఏంటంటే, చీఫ్ మినిస్టర్ గారికి వేరే పనులు ఉన్నాయమ్మా. ఏమా, నువ్వు వాళ్ళని అపాయింట్మెంట్ అడిగే చూసో చాలా అసహ్యంగా ఉంది. నీ మీద కేసు బెంగళూరు పోలీసు వాళ్ళు పెట్టారు, అది తేల్చుకో. తప్పు చేస్తే శిక్ష అనుభవించు, లేకపోతే ఆనందంగా బయటికి రా. అంతేగాని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కలుస్తా, చీఫ్ మినిస్టర్ గారిని కలుస్తా, తప్పమ్మా, తప్పు, చాలా తప్పు. మూర్తి గారు, మీకు రిక్వెస్ట్, తెగిదాకా లాక్కండి. వేణుస్వామి గారు సారీ చెప్పారు, నాగార్జున ఫ్యామిలీ గారు చూసుకుంటారు. ఆయన మీకు పర్సనల్గా ఏదైనా మొన్న చేసిన బ్లాక్మెయిల్ దానికి మీరు పోలీస్ కేసు వేశారు, పోలీసు వారు తెలుస్తారు. ఇక్కడితో ఆపండి. ప్రజలా ఆలోచించండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో చేయండి, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.